అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలతో కూటమిలో రచ్చ రచ్చ. ఇదంతా చంద్రబాబు స్కెచ్చే అంటున్న వైసీపీ మాజీ మంత్రులు. తెలుగుదేశం వారు అనుకున్నదే చేస్తున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. చిరంజీవి గారిని ఉద్దేశించి వాళ్ళు ప్లాండ్ గానే ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు క్లియర్ కట్ గా పిక్చర్తోనే ఉన్నారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉంటాయి. చిరంజీవే స్వయంగా స్పందించారు. మీకు అర్థం కావడం లేదా? కానీ గతంలోనే చిరంజీవి స్పందించుంటే బాగుండేది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. చిరంజీవిని అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ మాట్లాడితే కాకినాడ జిల్లాలో అభిమానులు ఎవరూ మాట్లాడలేదు. అసెంబ్లీలో బాలకృష్ణ మాటలతో వైసీపీ, మరోపక్క జనసేన, మరోపక్క టీడీపీ మొత్తానికి ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో మొన్న మాట్లాడినప్పుడు, 3 రోజుల కిందట మాట్లాడినప్పుడు చిరంజీవికి సంబంధించి కొన్ని విషయాలు, జగన్మోహన్ రెడ్డిని ఏకపదజాలంతో మాట్లాడటం, అదే విషయంలో చిరంజీవిని కూడా కాస్త చిన్న చూపుగా మాట్లాడడం వంటి పరిణామాలు మనం చూసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ పరిణామం పట్ల చిరంజీవి స్వయంగా బయటకు వచ్చి నన్ను ఎవరు అవమానించలేదు అన్న విధంగా అయితే మాత్రం చిరంజీవి చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూటమిలో కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, బగ్గుమన్నాయి విభేదాలని చెప్పుకోవచ్చు. అలాంటి తరుణంలో తాజాగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ కేంద్రంగా మీడియా సమావేశం నిర్వహించారు. సంచలన మాటలు మాట్లాడారు. ఖచ్చితంగా బాలకృష్ణ మాట్లాడిన మాటలన్నీ కూడా స్కెచ్చే. ఏదైతే ముందు రోజు ఇవన్నీ మాట్లాడుకుని బాలకృష్ణతో మాట్లాడించారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు అన్న మాదిరిగా పేర్కొన్నారు. మొన్న బొండా ఉమ జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ పై ఆరోపించిన ఆరోపణలు, పార్టీకి సంబంధించిన ఆరోపణలు కావచ్చు, ఇప్పుడు తాజాగా బాలకృష్ణ మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ స్టాండ్ లో భాగమే, ఇందులో ఎలాంటి డౌట్ లేదు అంటూ కూడా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అయితే మాత్రం పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై చిరంజీవి ఇప్పుడు స్పందించారు. కానీ గతంలోనే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ బయట మాట్లాడినప్పుడు స్పందించుంటే బాగుండేదంటూ కూడా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఏదేమైనా 4 రోజులుగా అసెంబ్లీకి సంబంధించి బాలకృష్ణ మాట్లాడిన మాటలో ఒక విభేదాన్ని అయితే మాత్రం ఇటు కూటమిలోని, అదేవిధంగా ఇటు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డిని అపదజాలంతో మాట్లాడిన నేపథ్యంలో అక్కడ మంత్రులు కూడా బాలకృష్ణపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇక్కడ కూటమికి సంబంధించి చిరంజీవి అభిమానులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. తాజాగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా ఇదంతా కూడా చంద్రబాబు స్కెచ్చే, మీకు అర్థం కావడం లేదా అన్న మాదిరిగా అయితే మాట్లాడారు. మాజీ మంత్రి ఏం మాట్లాడారు, ఏం జరిగింది మీడియా సమావేశంలో ఒకసారి చూద్దాం. ఒక సర్టిఫికేట్ ఉంది, మానసిక వికలాంగుడు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేని మెంటల్ సర్టిఫికేట్ బాలకృష్ణ గారికి ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకి దేవాలయం లాంటి అసెంబ్లీలో నిలబడి మాట్లాడాడు. అక్కడ మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. నేనైతే వాళ్ళ పార్టీలో యథాలాపంగా బాలకృష్ణ గారు మాట్లాడారనే మట్టికి నేను ఉద్దేశంతో నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి 10 సంవత్సరాల అసెంబ్లీలో నేను కూడా ఆయనకి సహచరుడిగా, శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఆయన జనరల్ గా అసెంబ్లీకి సాధారణంగా రాను, అప్పుడో వస్తూ ఉంటారు. కానీ ప్రతి రాజకీయ పార్టీకి ఒక లైన్ ఉంటుంది. చీఫ్ విప్ ఆధ్వర్యంలో ముందు రోజు, నెక్స్ట్ రోజు బిజినెస్ గురించి ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎవరెవరు మాట్లాడాలి, ఏమేమి సబ్జెక్టుల మీద మాట్లాడాలి, ఖచ్చితంగా ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే బాలకృష్ణ గారికి మాటలైతేనే, లేకపోతే వేరొకరు మాటలైతేనే, చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా ఆయన ఏం మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినాయి, చిరంజీవి గారి గురించి మాట్లాడినాయి. చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా బాలకృష్ణ గారు అయితే మాట్లాడలేదు. ఎందుకంటే చీఫ్ విప్ ఎవరెవరు మాట్లాడాలో ఆ లిస్ట్ పట్టుకెళ్తే గౌరవ స్పీకర్ గారికి అందజేస్తారు, దాని ప్రకారమే మాట్లాడిస్తారు. ఎప్పుడు అసెంబ్లీకి రాని బాలకృష్ణ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి మరి సభలో ఆ విధంగా మాట్లాడడం అన్నది ఏదో వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ గా, వాళ్ళ కూటమిలో ఇంటర్నల్ గా ఏ ఇబ్బందులు ఉండొచ్చు నేను భావిస్తున్నాను. ఏదో పంపకాల్లో తేడా గాని, లేకపోతే పర్యావరణ విషయంలో వసూళ్లలో తేడా గాని, లేకపోతే మరి సీజ్ ద షిప్, మరి ఇక్కడ ఈ వసూళ్లలో తేడాలు ఏమైనా పర్పస్లు వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ప్లాండ్ గానే బొండా ఓం ప్రశ్నించిన జనసేన వాళ్ళని, లేకపోతే నేను బాలకృష్ణ గారు మాట్లాడిని చిరంజీవి గారిని ఉద్దేశించి వాళ్ళు ప్లాండ్ గానే ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు క్లియర్ కట్ గా పిక్చర్తోనే ఉన్నారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉంటాయి. ఈ మెంటల్ సర్టిఫికేట్ ఉన్న బాలకృష్ణ గారితో మాట్లాడించడం జరిగింది.
అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిచ్చోడు ఏదో మాట్లాడాడని చెప్పేసి తేలిగ్గా తీసి పారేస్తారు. పిచ్చి మాటలు బాలకృష్ణ మాట్లాడంటే ఈ రాష్ట్ర ప్రజలు తేలిగ్గా తీసి పారేస్తారు. కానీ మీరు అనుకున్న అవుట్పుట్ అయితే మీరు వాళ్ళకి ఇవ్వగలిగారు. చిరంజీవి మెగా ఫ్యామిలీ హీరోలకైతే మరి వాళ్ళు ఈ రోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. చిరంజీవి గారే బయటకు వచ్చి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా గౌరవంగా చూస్తున్నారు, మమ్మల్ని చాలా గౌరవం ఇచ్చారు, మాకు భోజనం పెట్టారు, మా సమస్యలు విన్నారు, అవి పరిష్కారం చేశారని చిరంజీవి గారే మాట్లాడారు. కాకపోతే చిరంజీవి గారు పెద్ద మనిషి ఒక మాట అయితే చెప్తున్నాను, ఇది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి టైంలో, మీ తమ్ముడు బురద జల్లి టైంలో ఈ విధంగా స్పందించి ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. పెద్దవారు కాబట్టి మీకు చెప్తున్నాను, సరైన టైంలో స్పందిస్తే ఇంకా బాగుండని అనిపించింది.